25వ తారీఖు ఉదయం స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ లో ఇద్దరు వర్కర్ల మధ్యలో గొడవ అయింది. దానిలో వంగ శ్రీనివాస్ అనే మూరపల్లికి చెందిన వ్యక్తిని అందులో పనిచేసే మాస్టర్ చెఫ్ ఏదైతే మెయిన్ కుక్ ఉంటాడో చిరంజీవి సింగ్ అనే వీరు బాటిల్ తల మీద గాయపరిచి వల్ల హాస్పిటల్కి రాగానే చనిపోతాడు. దీని మీద హత్య కేసు నమోదు చేసుకుని జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐలు కరుణాకర్, కిరణ్ కుమార్ అండ్ కుమారస్వామిలు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా నిందితుడు చరణ్ సింగ్ ఈ రోజు అరెస్ట్ చేసినాము. నిందితుడు చరణ్ సింగ్ అనేతుడు నేపాల్ కు సంబంధించిన వ్యక్తి. ఇతడు గత 15 సంవత్సరాలుగా జగిత్యాల్లోనే వివిధ హోటల్లో పనిచేస్తున్నాడు. దీనిలో ఆ రోజు రాత్రి తెల్లవారుజామున జరిగిన గొడవలో ఇతడు మృతుడు అతనికి అడ్డం పోతే కోపం పోతే ఇతను బీర్ సీసాతో కొడితే అతను చనిపోయినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ లో ఇద్దరు వర్కర్ల మధ్యలో గొడవ అయింది. దానిలో వంగ శ్రీనివాస్ అనే మూరపల్లికి చెందిన వ్యక్తిని అందులో పనిచేసే మాస్టర్ చెఫ్ ఏదైతే మెయిన్ కుక్ ఉంటాడో చిరంజీవి సింగ్ అనే వీరు బాటిల్ తల మీద గాయపరిచి వల్ల హాస్పిటల్కి రాగానే చనిపోతాడు. దీని మీద హత్య కేసు నమోదు చేసుకుని జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐలు కరుణాకర్, కిరణ్ కుమార్ అండ్ కుమారస్వామిలు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా నిందితుడు చరణ్ సింగ్ ఈ రోజు అరెస్ట్ చేసినాము. నిందితుడు చరణ్ సింగ్ అనేతుడు నేపాల్ కు సంబంధించిన వ్యక్తి. ఇతడు గత 15 సంవత్సరాలుగా జగిత్యాల్లోనే వివిధ హోటల్లో పనిచేస్తున్నాడు. దీనిలో ఆ రోజు రాత్రి తెల్లవారుజామున జరిగిన గొడవలో ఇతడు మృతుడు అతనికి అడ్డం పోతే కోపం పోతే ఇతను బీర్ సీసాతో కొడితే అతను చనిపోయినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.